సందుగా కమనీయ గాథల మాలిక శ్రీశగాత్ర మాధుర్యం శ్రోతల మనోల్లాసం వినండి సభ్యులు కండి గణగణమన్నీ గంట కొట్టండి. నేను ఈరోజు బివిడి ప్రసాదరావు గారి రచన 33 కథల సమాహారంలోంచి పేద బ్రతుకులు అనే కథను మీ అందరి ముందుకు తెచ్చాను. కథలన్నీ నేను చదివాను, అద్భుతంగా ఉన్నాయి. ప్రేమ, పెళ్లి, సరసం, సంసారం, బంధం, సామాజికం, ఫాంటసీ, మిస్టరీ, క్రైమ్, హర్రర్, థ్రిల్లర్, హ్యూమర్, ఇతివృత్తముల కలగలిపే ఈ 33 కథల సమాహారం. అందుకే అవన్నీ మీకు కూడా వినిపిద్దామని అనిపించి కథలు చెప్పడం మొదలుపెట్టాను. మీరందరూ ఈ కథలు విని ఇంతకు ముందులాగే నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తూ మీ శిరీష ఎస్పీకే. పేద బ్రతుకులు రచన బివిడి ప్రసాదరావు గారు. నిశ్శబ్దం, నిశీధి, గతకులు, ఎండుటాకులు. వంకర టింకర దారిలో బరువుగా భారంగా అడుగులో అడుగు, చూపులో చూపు, రొప్పుకుంటూ తప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు ఊరికి చివరనున్న తన కొంపకు కోటయ్య. తరుగుతోంది దారి, తిరుగుతున్నది ఒళ్ళు. వాడికి తెలుసు అప్పటికే చాలా పొద్దుపోయిందని. ప్రతిరోజు పట్టణంలో మున్సిపాలిటీ రోడ్డుపై నడిచే కోటయ్యకు ఈ దారిలో వెళ్ళడం అంతగా కష్టమనిపించలేదు. తల్లుల కోసం ఎదురు చూస్తున్నాయి పిల్లలు. పక్షులు గూటికి చేరుకుంటున్నాయి. పిల్లల కడుపులు నింపుతున్నాయి. నడుస్తున్న కోటయ్య ఒక్కసారిగా ఆగిపోయాడు. ప్రాణం సాలొచ్చింది. ఎడమకాలు పాదంలోంచి చిక్కని ఎర్రని రక్తం ఏకధారగా కారుతోంది. చేతికర్రను పక్కన పడేసి భుజాన వేళ్లాడుతున్న అన్నం డబ్బాను నెమ్మదిగా క్రిందకి దించి ఆ నేలనే చతికిలబడ్డాడు. తన భుజం పైనున్న చింకిగుడ్డతో రక్తాన్ని తుడుచుకున్నాడు. రక్త ప్రవాహం ఎక్కువైంది. బాధ భరించలేనంతగా ఆవరించింది. చిరాకుతో తనను తానే తిట్టుకున్నాడు. బిగువుగా గాయాన్ని గుడ్డతో కట్టాడు. చాలా రోజుల క్రితం ఆ పాదానికి ఏదో మేకు గుచ్చుకొని పెద్దదై పుండయింది. ఎలాగో కాళ్ళు ఇడ్చుకుంటూ ఇన్నాళ్ళు తిరిగాడు. ఒకరోజు ధర్మాసుపత్రికి వెళితే ఏదో మందు పొట్లన్నీ తన పైకి విసిరారు, కానీ ఎవరూ ఆ గాయాన్ని చూడలేదు. డాక్టర్ గారు, నీలాంటి వారి కేసులు చూడర్రా, కావాలంటే చీటీ రాస్తాను, వెళ్ళి మందులు కొనుక్కో అన్న సమాధానం కోటయ్య ఆలకించకపోలేదు. పాపం, ఇంతకీ కారణం అతని దరిద్రమే, అతని పేదరికమే. డబ్బు చూపిస్తే చాలు బీరువాల్లో స్టోర్ అయిన మందులను బయటకు తీస్తారు ఆ ధర్మాసుపత్రిలో ఉద్యోగులు. పేరుకు ధర్మాసుపత్రి, కానీ ఇలాంటి వారికి అది అధర్మాసుపత్రి. ఇలాంటి బాధలకు అలవాటు పడ్డ కోటయ్యకు ఈరోజు ఎందుకో వేధించుకు తింటున్నది బాధ. ముసురుల బాధను భరించలేకపోతున్నాడు. తన మనసును కష్టమనిపిస్తోంది. నరాలు తోడేస్తున్నాయి. వెర్రిగా జుట్టు పీక్కున్నాడు. ఆవేశం, ఆవేదన సమపాళ్లుగా ఆవరించుకున్నాయి అతనిలో. ఇంకా అతనిని బలహీనుడిగా మార్చాయి. పిచ్చిగా అరుస్తున్నాడు. అతని అరుపులలో ఏడుపు జీర లేకపోలేదు. కానీ ఆ అరుపులు ఆ ప్రదేశాన్ని ఆవరించలేకపోయాయి. కారణం ప్రకృతి బీభత్సం. విసురుగా ఈదురుగాళ్ళు, ఆకాశం మేఘాలతో కల్తీ అయ్యింది. చిన్న చిన్న చినుకులు పెద్దవిగా అలా అలా మారిపోయాయి.
కోటయ్య గుండెల్లో అగ్నిజ్వాలకు ఉపశాంతి కలిగించలేకపోయింది ఆ వాన. అతని ఎడమకాలు ముక్కలు ముక్కలుగా సమ్మెటితో కొడుతున్నట్లుంది. తన నోటిలోంచి చెవుల్లోంచి వేడి గాలులు. చేతికర్రను అందుకొని లేవబోయాడు. అంతలోనే అతనిపై పిడుగు పడ్డట్లయింది. నేల కొరిగాడు. చేతికర్ర వెళ్ళి అన్నం డబ్బాను పక్కకు నెట్టేసింది. బురద, అన్నం డబ్బా, నీళ్లు అంతా బురదే. బురద దేవత కడుపులో అన్నీ జీర్ణమయ్యాయి. కోటయ్య శరీరంపై తెలివి లేదు. అతనికి ఎడమపాదం మాత్రం రక్తం చిమ్ముతూనే ఉంది. పగలంతా పట్టణంలో ఎండలో అటు ఇటు తిరుగుతూ తలుపులు తీయకనే కసిరే నడమంత్రపు సిరి కుటుంబీకులు కసురులు పడుతూ ఎన్నో ఎన్నో వీధులు సందులు తిరుగుతూ పగపట్టిన కోడెనాగులా బుసలు కొడుతున్న ఆకలిని భయంకరంగా ఘోషిస్తూ పొంగుతున్న సముద్రం వలె ఉరకలు వేస్తున్న ఆకలిని భరిస్తూ బరువెక్కిన ఎండి బారిన మనసుతో చేతికర్రను గట్టిగా నేలకు అదుముతూ ప్రతి గుమ్మం ముందు నిల్చుంటూ వెళుతున్నాడు కోటయ్య. కొంతసేపటికి చెట్టు నీళ్ళలో నీరసంగా చతికిలబడ్డాడు. భుజాన వేళ్లాడుతున్న అన్నం డబ్బాలోకి చూశాడు. ఇంకా కొరత. డబ్బా ఇంకా నిండలేదు. డబ్బాలో చేయి పెట్టాడు తినాలనే ఆశతో. అంతలో క్షీణించని ఆత్మ అతని చేయిని వెనక్కు లాగేసింది. తన కోసం, తన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు తన వాళ్ళు. తన కడుపునే నింపుకుంటే తన వారు ఆకలితో అలమటించిపోతారు. ఆ గోల పెడబొబ్బలు ఆలకించలేక తిలకించలేక వాళ్లకు దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోవాలనుకున్నాడు కోటయ్య చాలాసార్లు. అలాగే జరిగితే తన వాళ్ల గతి ఏమి కావాలి? బెదిరాడు, అదిరాడు. జాలి, దయ ఒక్కసారి అతనిలోకి పెనవేసుకున్నాయి. కడుపు నిండా నీరు తాగి ఆకలి జ్వాలను ఆర్పుకోవాలన్న ఆశతో పక్కనున్న నూతిగట్టు ఎక్కి పడి ఉన్న బాల్చీతో నీళ్లు తోడుకోబోతున్న కోటయ్య వీప్పై బలంగా ఏదో తగిలింది. అతని చేతిలోని బాల్చీ లాక్కొని పక్కకు నెట్టేసింది ఒక ప్రాణి. కింద బోర్లా పడ్డాడతను. తనను ఢీకొట్టే కర్ర ముక్క జోరుగా అతడి పక్క పడ్డది. ఏమిరా, ఎవరూ లేరని ఈ బాల్చి దొంగలించాలనుకున్నావా? మీ ముష్టి బతుకు బుద్ధి చూపించుకున్నావురా. విరుచుకు పడినట్లుగా కంగు మందొక నడి వయసులో ఉన్న ఆ ఇంటి ఇల్లాల గొంతు. తగిలిన కర్ర దెబ్బకు కళ్ళు పచ్చబడ్డాయి కోటయ్యకు. కానీ ఏడవలేదు. ఏడవడానికి అతని కళ్ళల్లో నీళ్ళు లేవు. ఏనాడో ఈ ఆకలి బాధను భరించలేక ఆ ఆకలి జ్వాలలను చల్లార్చుకునేందుకు ఆ కన్నీటిని కాస్త దిగమింగేశాడు అప్పుడే. లేదమ్మా, నోరు ఆర్చుకుపోతుంటే బుక్కడి నీరు తాగాలని కూడబలుక్కుంటూ అంటున్న కోటయ్యను అడ్డుపడి, ముష్టి వెధవా, నీలాంటి వారు ఆ నూతి ఛాయలకు రాకూడదు. మీలాంటి వాళ్ళ కోసం ఆ ఊరి చివరనున్న చెరువుందిగా, వెళ్ళు కసురుతూ అరిచిందామె. అమ్మా, ఆకలవుతోంది, కడుపులో పేగులు చుట్టుకుంటున్నాయి, నోరు పిడిసకట్టుకుపోతున్నది, బుక్కడి నీరు ఇయ్యమ్మా దీనంగా అన్నాడు కోటయ్య. పోరా పో, అడుక్కునే వెధవా, పో. కోటయ్యపై ఈ లోకులు జాలి చూపరు. ఈ బ్రతికే అతనికి దుర్భరం. తనపై ఇతరులకు జాలి లేదు, ఉండదు. పాపం కోటయ్య ఆకలితో నడిచిపోతున్నాడు తన గూడెంకు. వర్షం వెలిసింది. ఆ అడవిలాంటి ఆ నిర్జీవ ప్రదేశంలో చిన్న వెలుగు, లాంతర్ వెలుగు. ఆ వెలుగులో ఓ ఆకారం ముందుకు తడుముకుంటూ వస్తున్నది. చూపులు ఆతృతగా ఎవరికోసమో చుట్టూ గాలిస్తున్నాయి. ఆ ఆకారాన్ని అనుసరించుతున్నది మరొక చిన్న జీవి. గీమంటూ చింతగీరుల అరుపులు. వర్షంలో తడిసిపోయి గూటిలో ఉండలేక కీరుమంటూ పక్షిపిల్లల అరుపులు. ఆ ప్రదేశమంతా బీభత్సంగా ఉంది. పడి ఉన్న కోటయ్యను గుర్తుపట్టాయి ఆ ఆకారాలు. లాంతర్ను పక్కనే ఉంచి పడి ఉన్న భర్తను ఒళ్ళోకి తీసుకుంది సూరమ్మ. ఆపుకుందామన్నా ఆగడం లేదు దుఃఖం ఆమెకు. తన తండ్రి పరిస్థితి బోరుమన్నాడు 3 ఏళ్ల రాజయ్య. సూరమ్మకు చెప్పలేని దుఃఖం ముంచుకొచ్చింది. గట్లు తెంచుకున్న ఏరులా ప్రవహించిందామె కన్నీరు. కోటయ్య ఎడంపాదంలోంచి కారుతున్న రక్తాన్ని చూసి ఇద్దరు బెదిరారు, అదిరారు, బోరుమన్నారు, బేలపోయారు. కొడుకు ఏడ్పు చూడలేక ఆవేదంతో దగ్గరకు తీసుకుంది రాజయ్యను సూరమ్మ. ఆ నిర్జీవ ప్రదేశంలో చాలీచాలని చమురు దీపాల్లా వెలుగుతున్నాయి ఆ 3 జీవులు. ఏదో గొణుగుతున్నాడు రాజయ్య. బేలగా చూస్తున్న కొడుకు వంక జాలిగా చూస్తూ ఉండిపోయింది సూరమ్మ. దుఃఖం ఆపుకోలేకపోయింది. ఆకలి, ఆకలి ఇంకా వినబడుతోందా లేత కంఠధ్వని. భగవంతుడా అంటూ బోరున ఏడ్చిందామె. ఏదో చప్పుడు కాగా తిరిగి చూసిందామె. రాజయ్య బురదలో కూరుకుపోయిన అన్నం డబ్బాను తీయడానికి కష్టపడుతున్నాడు. ఆ డబ్బా అతనికి బాగా గుర్తు.
దానిలోనే ప్రతిరోజు తన తండ్రి తెచ్చిన అన్నం తినేవాడు. అది వాడి పాలిట అక్షయపాత్ర అనుకునేవాడు. సూరమ్మ తన ఒళ్ళోంచి పక్కకు ఒత్తిగిలించింది తన భర్తను. లేచి గబగబా వెళ్ళింది తన కొడుకు దగ్గరకు. అమ్మా, ఆకలేస్తోందే అన్న తన కొడుకు మాటలు విని బోరున ఏడుస్తూ రాజయ్యను గుండెలకేసి గట్టిగా హత్తుకుంది. కానీ లాభం లేకపోయింది. వాడి పోరు భరించలేకపోయింది. సమాధానం చెప్పలేక సముదాయించలేకపోయింది. సిరాకు, పరాకు, కోపం, తాపం, ఆవేశం, ఆవేదన ఆమెలో జతలుగా ఆవరించున్నాయి. భరించలేక వాడి గోలను గట్టిపాళ్లలోనే రాజయ్య వీప్పై చరిచింది. బోరుమన్నాడు రాజయ్య. సూరమ్మ చూడలేకపోయింది. గట్టిగా కౌగిలించుకొని కొడుకును చూస్తూ గలగలమని ఏడ్చేసింది, ఏమీ చెయ్యలేక. తన కన్నీరునే గడగడమని గుటకలు వేస్తూ కొంతసేపటికి నిద్రాదేవత ఒళ్ళోకి ఒదిగిపోయాడు రాజయ్య ఆకలితోనే. హాస్పిటల్ ఆ రోజు చాలా రద్దీగా ఉంది. కారణమంటూ లేకపోలేదు. ఓ పెద్దింటి ప్రాణం గాలిలో కలిసిపోయింది మామూలుగానే. ఆ ఆవరణలో ఏడుపులు, పెడబొబ్బలు లేకపోలేదు. అయ్యో అనే అరుపులు లేకపోలేదు. భగవంతుడెంత పక్షపాతి! మణిపూసలాంటి మనిషిని పొట్టన పెట్టుకున్నాడు. పాపం ఆ డాక్టర్ బాబులు ఎంత శ్రమపడ్డారు. మృత్యుం విరుచుకుపడితే ఎవరు ఏమీ చేయగలరు అన్న మాటలు లేకపోలేదు. ఓదార్పులతో ఆ ప్రాంతం గోలగోలగా ఉంది. ఆ రోజు ఆ ధర్మాసుపత్రిలో ఆ ప్రాణి పోయింది. మరో ప్రాణి బీభత్సంగా కొట్టుమిట్లాడుతున్నది. ఆ జీవి దగ్గర రోధిస్తున్నాయి 3 జీవులు. ఆ దారిని హడావిడిగా వెళ్ళిపోతున్న ఓ కాంపౌండర్ని ఉద్దేశించి, బాబుగారు, రాత్రి నుంచి తెలివి లేదయ్యా. కాలుకేదో ఘాటు పడింది. కాస్త చూడండయ్యా, వీళ్ళకి ఈడే పెద్ద దిక్కు అన్నాడు భీమయ్య. భీమయ్య కోటయ్యపేటవాడు. మాకు మరేం పని లేదనుకుంటున్నారా మీ సోది ఆలకించడానికి? మీ దరిద్రం అంత తొందరగా వాణ్ణి చంపదులే. అటు లక్షాధికారి గిరీశం గారు మరణించారు. ఆయన్ని సాగనంపందే డాక్టర్లెవరూ పేషెంట్లను చూడరు. అంతవరకు ఓపిగ్గా కూర్చోండి, లేదంటే తీసుకుపోండి అంటూ వెళ్ళిపోయాడా డబ్బుకు తల వంచే ఆ కాంపౌండర్. భగవంతుడున్నాడు. కోటయ్య జీవితాన్ని ధన్యం చేశాడు. ఓ కోటయ్యనే కాక అతని లాంటి వారందరినీ తమ వద్దకు తీసుకుపోతే లాభం లేదేమో. తను ఆడించే నాటకం రసవంతంగా రక్తి కట్టదేమో. కానీ కోటయ్య పాత్రకు విముక్తిపరిచాడు. కోటయ్య మృత శరీరానికి తన భార్య, కొడుకు భీమయ్య కన్నీటితో స్నానం చేయించారు. ఓ కుక్కె మంచంపై ఆ శవాన్ని వేసి భీమయ్య, సూరమ్మ చెరోవైపు సాయంతో పైకెత్తి అక్కడి నుంచి కదిలారు. కోటయ్య మృత శరీరం వెనుక గుంపులు గుంపులుగా వస్తున్నాయి ఈగలు, దోమలు. శవం వెనుక నడుస్తున్న రాజయ్యకు అదంతా వింతగా ఉంది. కోటయ్య శవం దాటిపోయింది ధర్మాసుపత్రిని. లక్షాధికారి గిరీశం మృత శరీరం ఊరంతా జనం వెంటరాగా తిరిగి శ్మశాన వాటికు చేరుకునేసరికి చాలా వ్యవధి పట్టింది. అప్పటికే కోటయ్య మృతకళేబరం ఎండుటాకులు, ఎండు జనప కర్రల మధ్య కాలిపోయింది. ఆ లక్షాధికారి గిరీశం మృత శరీరం గంధపు చెక్కల మధ్య కాల్చబడుతోంది. సమాప్తం.